which I thought this turn up, but I'm happy because ఇది చాలా రెండు with Nutella. Hey guys, welcome back to my channel. ఇండియా నుంచి నాకు 20 kgs పార్సల్ వచ్చింది. ఇందులో ఏముందో చూసేద్దామా. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు నాకు లిటరలీ 40 kgs లగేజ్ అలో అనిందనమాట, ఇంక్లూడింగ్ క్యాబిన్. సో ఆ 40 kgs కాకుండా 20 kgs, ఇది కూడా సరిపోతుందో లేదో తెలియదు. సో యా, లెట్స్ సీ. సో గైస్, ఫస్ట్ క్లాత్స్, దాని తర్వాత లైక్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. యాక్చువల్లీ ఆయిల్ ఐటమ్స్ అవన్నీ అలో చేయలేదు, ఎందుకో తెలియదు అనమాట. సో ఫస్ట్ క్లాత్స్. అండ్ నేను ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ వింటర్ వేర్స్ ఎక్కువ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, అక్టోబర్ నుంచి. సో కాబట్టి అన్నీ లైక్ ఫుల్ టీషర్ట్స్, లైక్ ఫుల్ జీన్స్, ఫుల్ హ్యాండ్స్ ఉండేవే తెచ్చుకున్నా. సో ట్రెడిషనల్ వేర్స్ కరెక్ట్గా ఒక 2 to 3 తెచ్చుకుంటా అంతే అనమాట. సో ఇవి వచ్చి లైక్ సింగిల్ పీస్ డ్రెస్సెస్, మై ఫేవరెట్. సో దిస్ ఈజ్ ఆల్సో, నేను కంప్లీట్గా చూపించట్లేదు బికాస్ ఫ్యూచర్ వ్లాగ్స్లో మీరు చూసేస్తారు. ఐ మీన్ ఇదే వేసుకుంటా కాబట్టి మీకు ఇది ఆల్రెడీ చూసామంటారు, అందుకే. అండ్ నేను ఒక శారీ కూడా తెచ్చాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ. అండ్ పర్స్, ఆ పర్స్ వచ్చి నాకు మా కొలీగ్స్ ఇచ్చారు గైస్. యాక్చువల్లీ I will show the purse to you. Okay? అసలు ఓన్లీ అలా వచ్చిందో. సో దిస్ ఈజ్ ద పర్స్. మా కొలీగ్స్ నాకు ఫేర్వెల్కి గిఫ్ట్ ఇచ్చారనమాట. లైక్ చాలా బాగుంది కదా. యాక్చువల్లీ నా అలాగే ఉంది కదా ఇవమ్మ. ఇది వచ్చి హ్యాండ్ పెయింటింగ్ గైస్. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఐ థింక్ దే ఆర్డర్డ్ ఇట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్, నాకు గుర్తులేదు. సో మీకు ఇది నచ్చితే చెప్పండి, దీని డీటెయిల్స్ అయితే వాళ్ళని అడిగి మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ బేబీ కార్న్ డ్రెస్ అనమాట. ఇది నేను తిరుపతిలో లైక్ కొన్నాను. లైక్ మా కజిన్ నాకైతే గిఫ్ట్ ఇచ్చింది. చాలా చాలా బాగుంటుంది. నేను అప్పుడు సైజ్ వచ్చి లైక్ జనరల్గా ఏంటంటే కొన్ని కంపెనీస్ మన కరెక్ట్ సైజ్ ఉండవు, కొంచెం టైట్ లూజ్ ఉంటుంది. నేను యాక్చువల్లీ XXL కొనేసాను అనమాట. మళ్ళీ వెళ్ళి నా సైజ్కి తగ్గట్టు తీసుకున్నా. బట్ ఇది నేనైతే ట్రైల్ చేయలేదు. బట్ ఇది పడుతుందా, లూజ్గా ఉంటుందా, టైట్గా ఉంటుందా నాకు అసలు ఐడియా లేదు. బట్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ విల్ షో యూ వన్ డే. ఐ థింక్ కమింగ్ వింటర్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ కెన్ వియర్. అండ్ శారీ నేను అస్సలు చూపిను. But yeah, it's red color saree. Just ఇలా చూపిస్తాను like this. It's red color saree. Maybe I will wear for సంక్రాంతి. అండ్ ఎక్కువ నేను స్వెట్ షర్ట్స్ కొన్నాను, ఎందుకంటే యాక్చువల్లీ మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది అన్ని స్వెట్ షర్ట్స్, స్వెటర్స్ ఇవే కొన్నాను. బికాస్ ఈ క్లైమేట్ నేను తట్టుకుంటానా లేదా అని చెప్పి. బట్ ఖచ్చితంగా అవే కొనాల్సిన అవసరం లేదు, మీరు లోపల టీషర్ట్ కూడా వేసుకోవచ్చు, జాకెట్ ఉంటే చాలు. అది నాకు ఇక్కడ వచ్చాకే అర్థమైంది. నేను అన్నీ లైక్ హిమాలయాలకి లైక్ ఫుల్ మంచు ప్రదేశాలకు వెళ్తున్నాడు ఎలాగ ఉంటారు అలా కొన్నాను అనమాట నేను. బట్ నాకు చాలా వెచ్చగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఐ విల్ షో యూ దిస్. ఇదైతే నేను అజియోలో తీసుకున్నా. లైక్ దిస్, ఇట్స్ లైక్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, బట్ స్టిల్ నేను నా కోసం తీసుకున్నాను అనమాట. సో ఇది మీకు నచ్చితే అడగండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ద నెక్స్ట్ వన్, ఆబ్వియస్లీ మనకి ఒక లైక్ ఫార్మల్ వేర్ కావాలి కదా ఆఫీసెస్కి, కాలేజెస్కి, ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు. అందుకని చెప్పి లైక్ స్టైల్ యూనియన్, ఇది కూడా తిరుపతిలో తీసుకున్నా. స్టైల్ యూనియన్ చాలా బాగుంటుంది. మనకు అంత ట్రెండ్స్ జుడియో ఇవే తెలుసు కదా. స్టైల్ యూనియన్లో కొన్నాను వైట్ షర్ట్. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. కాస్ట్ కొంచెం జుడియో కంటే ఎక్కువ, లైక్ యా. అండ్ నైట్ ఫ్యాన్స్ ఇవన్నీ నేను లైక్ లగేజ్ సరిపోలేదు గైస్, 40 kgsలో ఇది సరిపోలేదు కాబట్టి ఇవన్నీ ఇలా ప్యాక్ చేయించుకున్నా.
అండ్ అమ్మాయిలకి నైట్ వేర్స్ చెప్పాల్సిన అవసరమే లేదు, సెట్స్ చాలా నచ్చుతుంది, నాకు చాలా ఇష్టం. సో ఇది ఒక సెట్ అనమాట, లైక్ ఇది నైట్ వేర్. సో యా, ఇలా నేను 2 సెట్స్ ఆర్డర్ చేశాను, లైక్ బోత్ ఆర్ ఫ్రమ్ అజియో ఓన్లీ. నేను వేసుకున్నాక ఇఫ్ ఐ లైక్ ద కంఫర్ట్ దెన్ ఐ విల్ జస్ట్ ప్రొవైడ్ ది రివ్యూ, ఓకే. అండ్ ఇందాక చెప్పాను కదా నేను ఫార్మల్ వైట్ షర్ట్ కొన్నా అని చెప్పి, ఆ ఫార్మల్ వైట్ షర్ట్కి ఇది ఫార్మల్ ప్యాంట్. యాక్చువల్లీ ఇది పార్సల్ రావడం వల్ల కొంచెం నలిగి ఉంది, బట్ ఐరన్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ మీటింగ్స్కి వాటికి చాలా బాగుంటుంది. జస్ట్ ఫార్మల్ ఒకటి తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎ ట్రెడిషనల్ డ్రెస్. నేను సంక్రాంతి, ఆబ్వియస్లీ సంక్రాంతికి ఇప్పుడు ఇండియా వెళ్ళడం కష్టం కాబట్టి నేను ఒక ట్రెడిషనల్ అయితే లైక్ ఆర్డర్ చేసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళి షాప్లో కొన్నా అనమాట, బెంగళూరులోని. నేను కంప్లీట్గా చూపించట్లేదు, జస్ట్ కలర్ చూపిస్తున్నా, లైక్ దిస్. సో ఇట్స్ లైక్ 3 పీస్ సెట్, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్ టు వియర్ జాన్ కదా సంక్రాంతికి. సో యా, అండ్ ఇది నార్మల్ లెగ్గిన్స్. నేను లెగ్గిన్ టాప్ ఒక్కటి కూడా తెచ్చుకోలేదు గాయస్, బట్ స్టిల్ నేనైతే లెగ్గిన్ వైట్ బ్లాక్ నార్మల్ది కొనుక్కున్న, లెగ్గిన్ లైక్ టాప్స్ ఒక్కటి కూడా తెచ్చుకోలేదు. ఒక్కటంటే ఒక్కట్లేదు నా దగ్గర లెగ్గిన్ టాప్. సో దెన్ ఇది కూడా ప్యాంట్, లైక్ ఈ జీన్స్ ప్యాంట్ అని చెప్పలేను, ఇట్స్ లైక్ స్టైలిష్గా ఉంటుంది. సమ్ పలాజో ప్యాంట్, ఐ లైక్ పలాజో ప్యాంట్, చాలా బాగుంటుంది. అండ్ దీనికి వైట్ కలర్ టీ షర్ట్ కాంబినేషన్ కొన్నాను, బట్ అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, చూసుకోలేదు యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఫైన్, వీ విల్ ట్రై సంథింగ్ ఎల్స్. అండ్ యా, ఇది మీరు చూసుండొచ్చు, స్టార్టింగ్ ఫస్ట్ నుంచి నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసుంటారు. లైక్ బ్లాక్ కలర్ ఇలా వచ్చింటుంది, లైక్ హ్యాండ్స్. దిస్ ఇస్ ఫ్రమ్ అజియో, క్వాలిటీ చాలా బాగుంది. సో అండ్ ఇంకొకటి గైస్, దిస్ ఈస్ ఫ్రమ్ ట్రెండ్స్ ఫ్రమ్ తిరుపతి. ఇది కూడా మా కజినే గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఇట్స్ లైక్ క్రాప్ టాప్ లాగా ఉండిద్ది, పింక్ అండ్ వైట్, క్యూట్గా ఉంటుంది రెడీ అయితే. కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క డ్రెస్ నేను ట్రైల్ వేసి కొన్నాను. నేను ఒక నెల మొత్తం షాపింగ్ చేసా, ప్రతి ఒక్క డ్రెస్ నేను ట్రైల్ వేసే కొన్నాను, ఏది ఇలా కొనలేదన్నమాట. సో యా, సో అండ్ దిస్ ఈజ్ నా దగ్గర ఆల్రెడీ లైక్ ఈ స్వెట్ షర్ట్ ఉంది, లైక్ ఇంటి దగ్గర ఉన్నదన్నమాట, ఇదైతే తెచ్చుకున్నాను గైస్. సో క్లాత్ సెక్షన్ ఆల్మోస్ట్ డన్. సో ఇది వచ్చి నార్మల్ లైక్ బయట అమ్ముతూ ఉంటారు కదా, ఒకటి లైక్ ప్యాంట్ తీసుకొచ్చుకున్నా. సో ఎందుకైనా యూజ్ అవుతుంది, లైక్ అమ్మాయిలకి బ్లాక్ ఫ్యాన్స్ ఎన్ని ఉంటే అన్ని మంచిది నా ఒపీనియన్లో. సో ఇదైతే జస్ట్ నార్మల్ ఇన్ కేస్ దేనికైనా యూజ్ అవుతుందేమో అని తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇంతటితో క్లాత్ సెక్షన్ అయిపోయింది. అండ్ నేను వచ్చేటప్పుడే 20 kgs క్లాత్స్ తీసుకొచ్చాను. అండ్ స్టిల్ ఇది యాక్చువల్లీ ఎన్ని కేజెస్ నాకు తెలీదు, బట్ ఇది చాలా వెయిట్, చూడ్డానికి తక్కువ మేబీ అలా అనిపించవచ్చు, బట్ చాలా వెయిట్ గైస్ ఇవన్నీ. సో యా, యాక్చువల్లీ నేను తెచ్చిన బట్టలే ఆల్మోస్ట్ 1 month అవుతుంది, స్టిల్ నేను హాఫే వాడాను, బికాస్ నేను అన్ని బట్టలు తెచ్చుకున్నాను. అండ్ ఇవి యాడ్ అయితే ఇంకా నాకు తెలుసు ఫుల్, ఇక్కడ నేను అసలు షాపింగే చేయలేదు, ఎందుకంటే నా బట్టలు నాకు సరిపోతున్నాయి అన్నమాట. సో బట్ ట్రెడిషనల్ ఏంటంటే ఐమ్ మిస్సింగ్ వేరింగ్ ట్రెడిషనల్ హానెస్ట్లీ, బట్ ఇక్కడ విచిత్రంగా చూస్తారు ట్రెడిషనల్ వేసుకుంటే. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దివాళీ అండ్ సంక్రాంతి టు వియర్. సో దివాళీకి స్టే ట్యూన్ అండ్ ట్రెడిషనల్ వియర్ ఐఎమ్ గోయింగ్ టు వియర్. సో నా ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళిపోతామా. లైక్ 20 kgs వచ్చేటప్పుడు ఫుడ్ మాత్రమే తెచ్చుకున్నాను నేను. లైక్ నాకు ఇష్టమైన పచ్చళ్ళు, పొడులు, లైక్ చాలా లైక్ సాంబార్ ప్యాకెట్స్, ఉప్పు, ఎవ్రీథింగ్. నేను స్టిల్ ఇప్పుడు వచ్చి 1 month అయిందని చెప్పా కదా, అవే వాడుతున్నాను గైస్. కూరగాయలు తప్ప నేను ఏం కొనట్లేదు, బికాస్ అవే నాకు ఇంకా పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకున్నా. ఇవన్నీ చాలా ఎక్స్ట్రా ఫుడ్ అనమాట. సో గోంగూర పిక్కల్ స్వస్తిక్స్ వాళ్ళది, లైక్ నేనైతే డిమార్ట్లో పర్చేస్ చేశాను. ఐఎమ్ మిస్సింగ్ యాక్చువల్లీ నాన్ వెజ్ పిక్కల్ అలో లేదని చెప్పారు, ఎందుకో తెలియదు మరి. నాన్ వెజ్ పిక్కల్ అదే పనిగా నేను 1 kg
లైక్ కొనమని చెప్పాను మా అన్నని, బట్ అలో చేయలేదు గైస్. సో గోంగూర పిక్కల్తో అడ్జస్ట్ అవుదాం. బట్ ఐఎమ్ హ్యాపీ, పిక్కలు తిని చాలా రోజులైంది. సో దెన్ నెక్స్ట్ ఇది వచ్చి పొడి, సమ్ పొడి అనమాట. ఐ మీన్ ఉద్దిపప్పు పొడి. ఇడ్లీ, దోశ అండ్ రైస్లో పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అంత టైం దొరకదు కదా, ఎప్పుడైనా టైం అంతగా దొరకనప్పుడు టక్ టక్ అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్, మా అత్తమ్మ చేశారు. అండ్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో, ఇది ఏంటంటే ఇప్పుడు మనం దిస్ ఈజ్ ఆల్సో హోమ్ మేడ్ పొడి. లైక్ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు పప్పుల పొడి చల్లుతాం కదా పైన, అదనమాట. లైక్ నేను కొంచెం జస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. నాకు అలవాట్లేదు కదా వంట చేయడం. సో నాకు కానీ ఇది బాగా అలవాటు అయితే నేను మళ్ళీ కూడా పార్సల్ చేయించుకుందాం అని అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ పప్పుల పొడి. చాలామంది పప్పుల పొడి యూస్ చేస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే డబ్బాలు గైస్. యాక్చువల్లీ డీమార్ట్లో డబ్బాలు చాలా ఉన్నాయి. నేనైతే మరీ పెద్ద పెద్ద డబ్బాలు ఎందుకులే అని చెప్పి ఐ జస్ట్ బాట్ వెరీ స్మాల్. సైజ్ చూపిస్తాను చూడండి, ఇలాంటి డబ్బాలు ఇంతే ఉంటుంది. సో రాతన్ ప్లాస్టిక్ వేర్ వాళ్ళది ఇలాంటివి చాలా కొన్నాను. 1 2 3 4 and 5 6. సో టోటల్ 6 కొన్నా అనమాట. ఐమ్ గోయింగ్ టు షో యూ. సో 6 బాక్సెస్ అయితే కొన్నాను. యాక్చువల్లీ ఇంతవరకు అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి యూజ్ చేసిన, ఇప్పుడు ప్రాపర్గా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ బాక్స్లో స్పూన్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా బాక్సెస్ కొనేటప్పుడు పెద్ద పెద్ద బాక్సెస్లో ఏ బాక్స్ కొన్నా స్పూన్స్ ఉండేవి కొనుక్కోండి. సో మీకు లైక్ సేమ్ ప్రైస్కి వచ్చేసింది. బాక్స్ ఒకసారి, స్పూన్స్ ఒకసారి, ఆ స్పూన్ సెట్ అవ్వకపోతే పెద్ద తలకాయ నొప్పి. అందుకే ఒకేసారి కొనేసాను. సో యా, దెన్ నెక్స్ట్ ఏంటంటే ఓకే దిస్ ఐ డోంట్ నో వాట్ దిస్ ఈస్ గైస్. ఇది గిఫ్ట్ ప్యాక్ అనుకుంటున్నారా? ఎస్, గిఫ్ట్ ప్యాక్ అని చెప్పలేను కానీ ఇట్స్ ఎ పిక్కల్ అనమాట. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి మా రూమ్లో అక్క 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 అని చెప్తుంటా కదా, తను లైక్ రాలేకపోయింది నా సెండ్ ఆఫ్కి. సో తను వాళ్ళ ఊరు నుంచి నాకు పిక్కల్స్ అయితే లైక్ ఇచ్చి పంపించారనమాట. సో దోస్ ఆర్ ద పిక్కల్స్, లైక్ టమోటో పిక్కల్ అండ్ మిర్చి పిక్కల్ అవన్నమాట. సో ఐమ్ గోయింగ్ టు ట్రై. ఐమ్ జస్ట్ కాంట్ వెయిట్ టు ట్రై. చాలా పిక్కల్స్, చాలా ఫుడ్ ఐటమ్స్. సో అంటే పిక్కల్ కాబట్టి లైక్ సపరేట్ ప్యాకింగ్ ఉన్నట్టుంది. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఓకే గైస్, లైక్ ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. సో ఒరుగులు అంటాం మేమైతే, మేము ఇంట్లో చేసుకుంటాము. చాలామంది ఒడియాలు, అప్పలాలు డిఫరెంట్గా అంటారు. సో మా సైడ్, మా ఇంటి దగ్గర మేము ఎవ్రీ ఇయర్ వడియాలు అనేది, ఐ మీన్ ఒరుగులు అనేది పడతామన్నమాట. సో ఆల్మోస్ట్ 1 kg ఒరుగులు ఇవైతే లైక్ ఇచ్చి పంపించారు. ఇవి నాకు తెలిసి చాలా మంత్స్ నేను తినగలను అనమాట. మై ఫేవరెట్, ప్రతి ముద్దకి నాకు ఇది కావాలి. సో ఐమ్ మిస్సింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట వచ్చినప్పటి నుంచి. సో నాకు ఇప్పుడు బాగా కుమ్మచ్చినాయి. మీకు ఒరుగులు ఫేవరెటా లేకపోతే తినలేరా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పప్పులు. సో దిస్ ఈజ్ లైక్ తూర్ దాల్. హానెస్ట్లీ నాకు ఉద్దిపప్పు, కందిపప్పు నేమ్స్ చూడకపోతే అసలు ఐడెంటిఫికేషనే తెలీదు. మీరు ఎవరైనా అలా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను పైన పేరు ఉంటుంది అనమాట, ఇది ఎదుగుతున్నాను అసలు ఏం పప్పు అని. సో తూర్ దాల్, ఇక్కడ కందిపప్పు, ఐ విల్ షో యూ. కందిపప్పు అని రాసింది గైస్. బట్ నేను కొన్ని రోజులు అలవాటు అయితే వంట ఇంటికి వచ్చేస్తుంది అనుకోండి. సో కందిపప్పు నేను అన్నీ కొంచెం పార్సల్ చేయించుకున్నాను. నాకు ఇవే దాదాపు 2.5 months వచ్చింది. ఎందుకంటే వంట రాదు కదా, చేస్తానా లేదన్న డౌట్తో. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కందిపప్పు. ఇది షాప్లో ఉన్న కందిపప్పు, ఇది ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కందిపప్పు. నెక్స్ట్ ఏంటంటే అయ్యో ఓకే
గైస్ గ్రౌండ్ నట్స్ కూడా ఇచ్చి పంపించారు. అది కొంచెం లైక్ కవర్ అనేది ఓపెన్ అయిందనమాట. నేను చూసుకోకుండా తీసేసాను. సో గ్రౌండ్ నట్స్ 1 kg గ్రౌండ్ నట్స్ ఇచ్చి పంపించారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చట్నీయే తినలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస చట్నీ అనమాట. సో తొందరలో వీడియో చేస్తాను చూడండి. నాకు ఐ లైక్ బ్రెడ్ యాక్చువల్లీ. అంటే బ్రెడ్ని టోస్ట్ చేసినా ఏం చేసినా అంతా ఏం లేదనమాట. బ్రెడ్ విత్ నటెల్లా, బ్రెడ్ విత్ హర్షీస్ నా ఫేవరెట్. సో హర్షీస్ నేను తెచ్చుకున్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా అదే. సో నా నటెల్లా కూడా వచ్చింది. ఇది ఒక వన్ మంత్ వచ్చింది. యాక్చువల్లీ నటెల్లా ఇక్కడ కాస్ట్ కొంచెం తక్కువ ఇండియాతో పోలిస్తే. సో యా, నటెల్లా ఫ్యాన్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చింతపండు చింతపండు 1 kg, లైక్ ఎండుమిరపకాయలు 1 kg అనమాట. సో ఇవన్నీ తీస్తే మళ్ళీ బెడ్ అన్నీ కొంచెం పాడైపోతుందని నేను జస్ట్ చెప్తున్నా. సో యా గైస్, అన్న లైక్ చింతపండు పొడి కూడా వచ్చింది, అది కూడా రైస్లో తినొచ్చు. సో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా తినొచ్చు. సో యా, సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పార్సల్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇట్ టుక్ మోర్ దెన్ లైక్ 15-16 days పట్టింది. ఫైనలీ ఈరోజు వచ్చిందనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ లైక్ నా హోమ్ ఫుడ్ వచ్చింది కదా. సో ఐ ఫీల్ లైక్ లిటిల్ బిట్ హోమ్ విత్ మీ. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పార్సల్ ఐర్లాండ్కి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే, నేను చేయించుకున్నది వచ్చి DPD. సో వీళ్ళు వచ్చి నాన్ వెజ్ని ఆయిల్స్ని అంటే ఇంటి దగ్గర నుంచి కొబ్బరి నూనె బాటిల్స్ అలో చేయరు. మీరు జనరల్గా కోకోనట్ ఆయిల్ కొంటారు కదా డీమార్ట్లో విత్ ప్యాకెడ్ సీల్ వేసి, అదైతే అలో చేస్తారు. నేనైతే కొబ్బరి నూనె తెప్పించుకుందాం అనుకున్నా, అలో చేయలేదన్నమాట. నాన్ వెజ్ పిక్కల్స్ దే ఓంట్ అలో. అండ్ యాక్సెసరీస్, నేను కాస్మెటిక్స్ ఎన్ని కొన్నాను తెలుసా గైస్. కాస్మెటిక్స్ బ్యాగ్ ఒక 2 bags ఉన్నాయి. అన్నీ ఇండియాలోనే ఆగిపోయాయి. వాళ్ళు కాస్మెటిక్స్ కూడా అలో లేదన్నారు. బట్ నా ఫస్ట్ టైం కాబట్టి, అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే చాలామంది అలో చేయట్లేదు అనేసి తెలుసుకున్నా. చూద్దాం. సో మీరు ఎవరన్నా లైక్ కొరియర్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి, నేను మీకు వాళ్ళ అడ్రస్ అనేది ఇస్తాను బెంగళూరులో. అండ్ మీకు ఎవరైనా ఏదైనా కొరియర్ తెలుసుంటే లైక్ నాన్ వెజ్ పిక్కల్స్, కాస్మెటిక్స్ అలో చేసే వాళ్ళది నాకైతే చెప్పండి. సో నాకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్. బై బై గైస్.